దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 89వ కీర్తన 20వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. ఎంత అద్భుతం అండి! దావీదుకు తోడైన దేవుడు, దావీదును అభిషేకించిన దేవుడు, ఏ శత్రువు కూడా అతని మీద జయము నొందడని చెప్తూ మాట్లాడుతున్న దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీకు జయమునిచ్చే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు అంట. దేవుని బిడ్డలారా, నిన్ను కూడా దేవుడు దావీదును కాపాడినట్టు కాపాడుతాను అంటూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది కదా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనంలో, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. అవును దేవుని బిడ్డలారా, దేవుడే నీకు ఆధారమగుతూ ఉన్నాడు. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దావీదును కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా నీకు అపాయము రాకుండా, ఎక్కడ కూడా నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనములో, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావా, వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడట నీకు తోడై ఉంటున్నాడట. నువ్వు ప్రతి స్థలానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా నిన్ను కాపాడుచు మరలా నిన్ను నీ కుటుంబానికి చేరుస్తాను అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతమైనటువంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ 121వ కీర్తన 3వ వచనము నుండి మనం చూసుకున్నట్లయితే, ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అంట. ఆ రీతిగా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు నీ యందు, దేవుని బిడ్డలారా, జాలిపడి నీకు క్షేమమును అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనములో, ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఎంత అద్భుతం అండి! నువ్వు ఏ చోటకు వెళ్ళినా ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అదే విధంగా నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటూ ఉన్నాడు. పగలు ఎండ దెబ్బకైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను కూడా నీకు తగలకుండా నీకు క్షేమమునిస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవుని ఆశీర్వాదము నువ్వు అనుభవించాలని దేవుడు నిన్ను కాపాడుతూ నీ కుటుంబానికి కూడా క్షేమాన్ని, భద్రతను కలగజేస్తున్నాడు. ఇటువంటి గొప్ప ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి నిండారుగా కలుగును కాక. ఆమేన్.